లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఇండియాలో ఎప్పుడు గెలిచిందో తెలుసా? 2000 సంవత్సరంలో. ఈసారి వాళ్ళ వ్యవహారం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ ఇయర్ కూడా గెలుస్తారేమో అనిపిస్తుంది ఆఫ్టర్ 25 years తర్వాత, అది కూడా మన దేశంలో. మాట్లాడుకుందాం దీని గురించి పూర్తిగా. కానీ అంతకన్నా ముందు అసలు ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ 3 విషయాల మీద మాట్లాడి చాలా డీప్ గా వెళ్దాం. ఏ ముహూర్తాన నెంబర్ 3 ఫస్ట్ మార్చారో అప్పటి నుంచి మనకు దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది నెంబర్ 3. మీరు ఇంతకు ముందు చూసారంటే నెంబర్ 3 ప్లేస్ లో ఎవరెవరు వచ్చారు? కరుణ్ నాయర్ వచ్చాడు, కేఎల్ రాహుల్ వచ్చాడు, అక్షర్ పటేల్ వచ్చాడు, దేవదత్ పడిక్కల్ వచ్చాడు, విరాట్ కోహ్లీ ఆడాడు. లాస్ట్ టైం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఈ సాయి సుదర్శన్ కూడా నెంబర్ 3 ప్లేస్ లో ఆడాడు. ఇక్కడ జరిగిన ఒక ట్విస్ట్ ఏంటంటే గత 25 సంవత్సరాల క్రితం, అంటే 2000 నుంచి 2010 ఆ ప్రాంతం వరకు రాహుల్ ద్రావిడ్ గారు కలిసి సచిన్ టెండూల్కర్ తో నెంబర్ 3, నెంబర్ 4 ప్లేస్ లో వాళ్ళిద్దరు ఆడేవాళ్ళు అనమాట. ఆ ప్లేస్ ని చేటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ అడాప్ట్ చేసుకున్నారు ఒక విధంగా. అండ్ వాళ్ళిద్దరు కూడా మంచిగా ప్లే చేశారు. కానీ వన్స్ వీళ్ళిద్దరు రిటైర్ అయిపోయాక ఆ నెంబర్ 3 ప్లేస్ అండ్ 4 ప్లేస్ ఏదైతే ఉన్నాయో అసలు గింత కూడా స్కోరింగ్ చేసే బ్యాట్స్మెన్ లేరు. ఓకే, నెంబర్ 4 ప్లేస్ లో శుభ్మన్ గిల్ వస్తాడు కాబట్టి కెప్టెన్ గా ఏదో ఒక మ్యాచ్ కాకపోయినా ఇంకొక మ్యాచ్ నాకు ఆడతాడు. కానీ నెంబర్ 3 పరిస్థితి ఏంటి? ఇంతమంది ప్లేయర్స్ ని మారుస్తున్నాడు మన జీజీ. ఏ ఒక్క ప్లేయర్ కూడా స్థిరంగా ఆడలేదా? మన కేఎల్ రాహుల్ మంచిగానే ఆడతాడు. మొన్న జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో సాయి సుదర్శన్ మంచిగానే ఆడిండు. ఇన్ఫాక్ట్ ఇక్కడ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే అంత మంచిగా ఆడిన సాయి సుదర్శన్ ని కూడా ఈ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కి పక్కన పెట్టారు. అసలు ఎందుకు ఇలా? ఎందుకు అంటే మన జీజీ ఏమనుకున్నాడు, ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ని ఎట్ ద సేమ్ టైం ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడి ఉన్న ప్లేయర్ ని తీసుకొచ్చి ఈ నెంబర్ 3 ప్లేస్ లో ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే ఇది బ్యాక్ ఫైర్ అయిపోయింది. అంత మంచిగా ఆడిన సాయి సుదర్శన్ ఎందుకు పక్కన పెట్టిండో, ఈ నెంబర్ 3 ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ని ఎందుకు తీసుకొచ్చిండో నాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదు. అసలు వాషింగ్టన్ సుందర్ ఎక్కడ రావాలి? 7th ప్లేస్ లో రావాలి. కానీ ఎక్కడ వచ్చిండు? నెంబర్ 3rd ప్లేస్ లో వచ్చిండు. ఏమో మరి అది ఎలాంటి ప్రయోగమో, మరి ఎందుకు చేస్తున్నాడో నాకైతే ఇంతవరకు తెలియదు. ఎనీవే, ఈ మ్యాటర్ మొత్తం పక్కన పెడితే అసలు ఎక్కడ జరుగుతుంది ఈ మ్యాచ్? అస్సాంలో, గౌహటి. సో ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శుభ్మన్ గిల్ నెక్ కి కొంచెం ఇంజురీ అయిన కారణంగా మధ్యలో ఆపేసి అతను హాస్పిటల్ కి వెళ్ళాడు. కాబట్టి అతని సెకండ్ టెస్ట్ ఆడట్లేదు. అతని ప్లేస్ లో ఎవరు వస్తున్నారయ్యా అంటే మళ్ళీ సాయి సుదర్శన్ తీసుకొస్తున్నాడు. చూడండి, తిరిగి 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 మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. పైగా ఇదేమైనా మొదటిసారా శుభ్మన్ గిల్ ఇంజురీ కారణంతో బయటకు వెళ్లిపోవడం ఒక టెస్ట్ మ్యాచ్ ని అంటే? కాదు, ఇది 15th టైం. 2021 నుంచి 2025 వరకు టోటల్ గా 15 టైమ్స్ మ్యాచ్ కి ముందు గానీ డ్యూరింగ్ మ్యాచ్ గానీ ఇంజురీ కారణంగా బయటికి వెళ్ళిపోయాడు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 15th టైం శుభ్మన్ గిల్ హ్యాస్ మిస్డ్ టెస్ట్ మ్యాచ్. హియర్స్ ద ఫుల్ లిస్ట్. ఇంత ఇన్కన్సిస్టెన్సీగా, ఇంత ఇంజురీస్ తోటి ఉండే పర్సనే వీళ్ళకి కెప్టెన్ గా దొరికిందా? ఇంకెవరు దొరకలేదా? జస్ట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది కోచ్ డెసిషన్ అండ్ మేనేజ్మెంట్ డెసిషన్. ఎనీవే, ఇది కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? అస్సాంలో. ఎప్పుడు? ఈ రోజు. అస్సాంలో పిచ్లు యూజువల్ గా బ్లాక్ సాయిల్ తోటి ఉంటాయి. కానీ ఈ పిచ్ మాత్రం రెడ్ సాయిల్ తోటి చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. లాస్ట్ మ్యాచ్ అంటే టెస్ట్ 1 జరిగినప్పుడు వాళ్ళు మంచి పిచ్ ఇస్తారు క్యూరేటర్స్ అనుకున్నారు. కానీ అది మనకి చివరికి బెడిసి కొట్టింది. దాంతో మన టీం 123 రన్స్ చేయలేక ఓడిపోయింది. కేవలం 30 రన్స్ తోటి ఓడిపోయింది అంటే అక్కడే నాకు బాధ అనిపిస్తుంది. ఈసారైనా ఆ క్యూరేటర్ మంచి పిచ్ ఇస్తాడేమోనని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలానే ఎప్పుడు జరుగుతుంది? ఈ రోజు 9 o'clock స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. టీ బ్రేక్ కానీ, లంచ్ బ్రేక్ కానీ, సెకండ్ ఇన్నింగ్ స్టార్టింగ్ కానీ ఇవన్నీ కొంచెం డిఫరెన్స్ తోటి స్టార్ట్ అవుతాయి రెగ్యులర్ టైమింగ్స్ కన్నా. ఎందుకు అంటే అస్సాం అనేది ఒక ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో అక్కడ సన్సెట్, సన్ రైజ్ కొంచెం తొందరగా అవుతాయి. కాబట్టి మ్యాచ్ ని తొందరగా స్టార్ట్ చేసి తొందరగా ముగిద్దామనే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అతని ప్లేస్ లో కెప్టెన్ ఎవరు? రిషబ్ పంత్. గిల్ తో పాటు అక్షర్ పటేల్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. సో ఇతని ప్లేస్ లో ఇప్పుడు ఎవరు వస్తున్నారు అంటే మన నితీష్ కుమార్ రెడ్డి. గిల్ అంటే ఇంజురీ కారణంగా బయటకు వెళ్ళిపోయాడు, అది ఓకే. కానీ అక్షర్ పటేల్ ఎందుకు తీసేశారు అంటే ఈ పిచ్ ఏదైతే ఉందో అది మీడియం పేసర్ బౌలర్ కి ఖచ్చితంగా సాయం చేస్తుంది. సో దాని కారణంగానే మన నితీష్ కుమార్ రెడ్డిని ఈ మ్యాచ్ లోకి పట్టుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇండియా ప్లేయింగ్ 11 చేంజ్ అయింది. ఈ ప్లేయింగ్ 11 లో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్, వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ కూడా. వీళ్ళతో పాటు మన నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్, జాస్ప్రీట్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. ఇది భయ్యా ప్లేయింగ్ 11.
ఈసారి కూడా సాయి సుదర్శన్ ఆ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఆడిన విధంగానే మెరుపులు మెరిపిస్తాడా లేకపోతే డీలా పడిపోతాడా? ఈ సెకండ్ టెస్ట్ అయినా అట్లీస్ట్ గెలిస్తే మనం ఈ సిరీస్ ని సమం చేయొచ్చు, ఒక ఇజ్జత్ మిగులుతుంది మన ఇండియాలో. ఊహించండి 2000లో వాళ్ళు మన గడ్డ పైన మ్యాచ్ గెలిచి ట్రోఫీని గెలిచారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు గెలవలేదు అంటే మనం ఏ విధంగా డామినేట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇజ్జత్ ని కాపాడుకోవాలి అంటే ఈ టెస్ట్ ఖచ్చితంగా విన్ అయ్యి ఈ సిరీస్ ని డ్రా చేయాల్సిందే. సో చూడాలి ఈ రోజు ఏం జరుగుతుందో. కలుద్దాం ఈవినింగ్ వీడియోలో. వన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాతకి ఒక వీడియో చేస్తా ఎలా జరిగింది ఏం జరిగింది అని. సో థ్యాంక్ యూ.